ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. కుంభరాశి వాళ్ళకి సంబంధించి వీళ్ళకి రాజయోగం పట్టాలన్నా, వీళ్ళ జీవితం సెటిల్ కావాలన్నా ఎలాంటి ఆలయానికి వెళ్ళి వస్తే వీళ్ళ లైఫ్ చేంజ్ అవుతుందంటారు? అక్కడ విశేషంగా మరి ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందంటారు? తప్పకుండా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో అధికంగా కూడా సర్పదేవతలకు వీరు పూజ చేసుకుంటూ ఉన్నారు. ఎక్కువగా సర్పదేవతలు అంటే మనకి ఏమొస్తుంది? కాళహస్తిలో రావుకేతు పూజ జరుగుతూ ఉంటుంది. ఆ క్షేత్రంలో వీరు జపం చేసుకోవాలి. ఆ క్షేత్రంలో వీరు ఏమైనా అన్నదానం కానీ వస్త్రదానం కానీ ఏదైనా దానం చేసుకోవాలి. ఇక అదేవిధంగా ఇంకా చూసుకుంటే ఈ భద్రాచలంలో మనకు పర్ణశాల ఉంటుంది. పర్ణశాలలో సీతమ్మకు సంబంధించినటువంటి జాడలు కానీ ఆ సీతమ్మకు సంబంధించినటువంటి ఆ ఆనవాళ్ళు కొన్ని ఆ ప్లేసులలో వీరు కూర్చొని తపస్సు చేయాలి. ఏం తపస్సు చేయాలా? ఓం నమః శివాయ లేదా శ్రీరామచంద్రునికి సంబంధించినటువంటిది శ్రీరామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే మంత్రాన్ని వీరు చదువుకోవాలి. మంచి ఫలితం ఉంటుంది. ఇది సత్యము. వెళ్ళి వచ్చిన తర్వాత, వెళ్ళే ముందు, వెళ్ళి వచ్చిన తర్వాత చెక్ చేసుకోవచ్చు. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కానీ, ఇక మరొక అద్భుతమైనటువంటిది ఏంది చెప్తా వీడియో మధ్యలో. మరి కుంభరాశి అనగానే సింగిల్గా ఉండడం, సింగిల్ డిపాజిట్, వీళ్ళంతా ఒక్కరే ఉండడం, ఒక్కరే మాట్లాడుకోవడం కానీ, టీవీ చూడడం కానీ, అధికంగా జనాల్లోకి రావాలి అంటే సిగ్గు ఎక్కువ. వీరికి సిగ్గుపడిపోతుంటారు. స్టేజ్ ఫియర్ ఎక్కువ. అలాంటి కుంభరాశి వారు కొంత ఆయిల్ రిలేటెడ్ కానీ, ఇనుము రిలేటెడ్ కానీ, ఇట్లా వారి వారి లగ్నం దృష్ట్యా కొన్ని ఫీల్డ్లు వీరికి బాగుంటాయి. మళ్ళీ లగ్నం చూడాలి. సో ఓవరాల్గా ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో మరి 2025 సుమారుగా 2025 జూలై ఆగస్టు నుండి కూడా తీవ్రమైనటువంటి పరాభావాలలోనే ఉన్నారు. ఈ పరాభావనామ సంవత్సరం వచ్చి కూడా వీరికి పెద్దగా ఏం ఒదిగింది ఏం లేదు. సో గొడవలు కానీ, ఉద్యోగంలో అవకతవకలు కానీ, మార్పులు చేర్పులు కానీ, ఏమైనా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు కానీ, ఇలాంటివి చాలా ఫేస్ చేసినటువంటి వారు ఉన్నారు. మరి అదేవిధంగా ఎవరైతే ఈ కుంభరాశి వారు ఉన్నారో వీరికి అధికంగా బ్రేకప్స్ ఉంటాయి. గత వీడియోలో కూడా చెప్పుకున్నాం. కుంభరాశి వారికి ఎక్కువగా బ్రేకప్లు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వివాహం జరిగిన తర్వాత కొంత భార్యాభర్తలు దూరంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వివాహము కూడా కొంత ఆలస్యం అయ్యే పరిస్థితి ఉంటుంది. లేదా ఒకవేళ కంప్లీట్గా క్యాస్ట్ చేంజ్, కులం చేంజ్ వాళ్ళని కూడా వివాహం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. చెప్పలేం. ప్రాంతాలే చేంజ్, అలాంటి పరిస్థితులు కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కుంభరాశి వారికి కోపం తెప్పియద్దు. కుంభరాశి వారికి కోపం వస్తే చేతులు ఏది ఉంటుంది వారేస్తారు ఫస్ట్. కుంభరాశి వారు చాలా ముక్కు మీద కోపం ఉండేటువంటి వారు. మరి ఈ కుంభరాశి వారిని మనము ప్రేమతోనే హ్యాండిల్ చేయాలి. కోపం మీద ఎటుపడితే మాట్లాడతారు కోపం వస్తే మాత్రం. సీతమ్మకు సంబంధించినటువంటి పాదాల జాడ లైక్ పర్ణశాల, భద్రాచలం వెళ్ళినా బాగానే ఉంటుంది. రెండవది సింహాచలం వరాహ లక్ష్మీ స్వామి దేవస్థానం. మూడవది
సిద్ధి వినాయక దేవాలయము బొంబాయిలో ఉన్నటువంటి సిద్ధి వినాయక టెంపుల్, లేదా దగ్గరలో ఎక్కడైనా సిద్ధి వినాయక టెంపుల్ ఉన్నా కూడా పర్వాలేదు. బాంబే సిద్ధి వినాయక టెంపుల్ మన గణపతికి మోతీచూర్ లడ్డూలను పెట్టడం, ప్రతి సంకష్టహార చతుర్థికి గణపతి సేవ చేస్తే వీరి జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తారు ఈ కుంభరాశి వారు. మరి వీరికే తెలియని ఒక విషయం ఏమిటయ్యా అంటే, కుంభరాశి వారు కొన్నిసార్లు కోపంగా తీసుకునే డెసిషన్స్ కానీ, కోపం వచ్చినప్పుడు మాట్లాడేటువంటి మాటా విధానం కానీ, ఇది వీరి లైఫ్ స్టైల్లో కొంచెం, ఎందుకంటే వీరికి చాలా తెలివితేటలు అధికంగా ఉంటాయి. ఎప్పటికీ కొత్తదనం కానీ, కొత్తగా ఉండాలి కానీ కొత్త కొత్త ఐడియాలు, కొత్త టెక్నాలజీలు బాగా వీరు తెలిసినటువంటి వారు. మరి ఇలాంటి కుంభరాశి వారు కొన్ని సందర్భాలలో లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అటువంటి పవర్ఫుల్ క్షేత్రం మరొకటి ఏమిటయ్యా అని అనుకుంటే మాత్రము ఖచ్చితంగా వీరి కులదైవాన్ని బాగా ఆచరించుకోవాలి. అధిక మొత్తంలో కుంభరాశి వారు చాలా అంటే చాలా 2018 నుండి 2022 మధ్యలో పెద్ద మొత్తంలో లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. పెద్ద మొత్తంలో, అది ట్రేడింగా, లేదా ఏదైనా బిజినెస్ మొదలు పెట్టడమా, లేదా ఏదన్నా ఎవరినైనా నమ్మి ఎక్కడైనా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడమా, ఏదైనా భూమి కొనడమా, ఏదైనా వెంచర్లో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడమా, చేసిన తర్వాత లాస్ అయిపోవడం, ఇలా ఎన్నో జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి. మీరు సింహాచలం కానీ, లేదా భద్రాచలం కానీ, లేదా సిద్ధి వినాయక టెంపుల్ కానీ ఈ దేవాలయాలను దర్శించిన ఈ దేవాలయాలను సందర్శించినా కూడా ఖచ్చితంగా వీరి లైఫ్ స్టైల్ మారే పరిస్థితి ఉంటుంది. ఇంకా వ్యక్తిగత జాతకరీత్యా లైక్ నడిచే దశ అంతర్దశలు కానీ ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది అని అనుకున్నా, రాబోయే రోజులలో మాత్రం కొంత బ్యాడ్ ఈవెంట్సే ఉన్నవి. మీ వ్యక్తిగత జాతకరీత్యా ఖచ్చితంగా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. సో నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీరు ఇది ఇక ఫిక్స్ అయిపోండి. ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. చాలామందిని మేము నమ్మినము, లేదా ఇంకేదో జరిగింది, అదంతా వేరు. మురళీధర్ శర్మ 2.0 మీరు బాగా గమనించుకోండి. మీ జీవితంలో జరిగింది నేను చెప్తా, జరుగుతున్నది నేను చెప్తా, జరగబోయేది మనం మాట్లాడుకుందాం. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు గురు.